ఏఎన్యూలో ఆహారంలో పురుగులపై అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కిచెన్ మెస్ను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని వార్డెన్కు ఆదేశాలిచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఏఎన్యూలో అధికారులు చేపట్టిన దిద్దుబాటు చర్యలేంటి? రాణి, గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిన్న భోజనంలో కప్ప అలాగే నిన్న సాయంత్రం పూట పురుగులు కూడా వచ్చాయని చెప్పేసి విద్యార్థులు ఆందోళన దిగారు. విద్యార్థులు అంత స్థాయిలో బయటకు వచ్చి ఆందోళన చేయడంతో వెంటనే ప్రభుత్వం కూడా స్పందించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా వెంటనే ఉన్నత విద్యాశాఖ మండలి అధికారులను అలాగే వీసీ యూనివర్సిటీ యంత్రాంగంతో కూడా ఆయన మాట్లాడి వెంటనే ఆ విద్యార్థులకు మంచి ఆహారం పెట్టేలా చర్యలు తీసుకోవాలి. అలాగే నిన్న ఏదైతే తప్పు జరిగిందో ఆ కప్ప కావచ్చు లేదా పురుగులు రావడానికి కారకులు ఎవరున్నారో వారిపైన కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఒకసారిగా యూనివర్సిటీ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. యూనివర్సిటీ వీసీ గంగాధర్ అలాగే రిజిస్ట్రార్ సింహాచలం వీరిద్దరు కూడా రాత్రి కూడా యూనివర్సిటీకి వచ్చి ఆ మెస్ నో క్యాంటీన్ పరిశీలించారు. ఇవాళ ఉదయం వారిద్దరూ దగ్గర ఉండి అల్పాహారం సంబంధించినటువంటి అన్ని కూడా ప్రిపరేషన్ అంతా కూడా వాటి దగ్గర ఉండి చూసి మంచి ఆహారం అందించేలా అల్పాహారాన్ని దగ్గరుండి చూశారు. అయితే నిన్న రాత్రి జరిగిన ఘటన దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. గుంటూరు ఆర్డీఓ అలాగే పెదకాకని అంటే ఆ యూనివర్సిటీ ఉండేటువంటి ప్రాంతం పెదకాకని మండల పరిధిలోకి వస్తుంది కాబట్టి వారు కూడా ఆర్డీఓ శ్రీనివాసరావు అలాగే పెదకాకని ఎంఆర్ఓ వీళ్ళు కూడా యూనివర్సిటీకి వచ్చి క్యాంటీన్ వాటిని పరిశీలించారు. అక్కడ వాటర్ ట్యాంక్ లో నీరు సరిగా లేకపోవడం గమనించి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి, తద్వారా మంచినీరు ఆహారానికి తయారు చేయడానికి ఉపయోగించాలని చెప్పేసి కూడా వారు ఆదేశించారు. ఆ తర్వాత కాసేపటికే ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఉన్నటువంటి రామ్మోహన్ రావు, కార్యదర్శి భరత్ గుప్తా కూడా యూనివర్సిటీకి వచ్చారు. యూనివర్సిటీ వీసీ గంగాధర్, రిజిస్ట్రార్ సింహాచలంతో కలిసి మెస్ కావచ్చు, క్యాంటీన్, ఆహారం తయారు చేసినటువంటి ప్రాంతాలు అన్ని కూడా పరిశీలించారు. అక్కడ తీసుకొస్తున్న కూరగాయలు కావచ్చు, లేకపోతే వాటి పరిశుభ్రత, అలాగే ఆహారం తయారు చేసే సమయంలో వంటగదిలో ఉన్నటువంటి పరిశుభ్రత కావచ్చు, ఆహార పదార్థాలను శుభ్రంగా కడిగి వండుతున్నారు లేదా, వాటిని ప్రాసెసింగ్ సరిగా చేస్తున్నారు లేదా, అన్ని అంశాలు కూడా ఉన్నత విద్యా మండలి అధికారులు అలాగే యూనివర్సిటీ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. వార్డెన్ కావచ్చు లేకపోతే మెస్ ఇన్ఛార్జి, అక్కడ ఉన్నటువంటి వంట మనుషులు వీళ్ళందరికీ కూడా పరిశుభ్రతతో పాటుగా నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచించారు. అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం కూడా లేకుండా చూడాలని చెప్పేసి కూడా ఆదేశించారు. ఆ విద్యార్థులు చేసినటువంటి ఆందోళనకు వెంటనే ప్రభుత్వం కూడా స్పందించడంతో ఒకసారిగా యూనివర్సిటీ యంత్రాంగంలో కూడా కదలిక వచ్చింది. గత కొద్ది రోజులుగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, విద్యార్థులు మామూలుగా చెప్పిన పట్టించుకోలేదు. వారు నిన్న భారీ స్థాయిలో ఆందోళన దిగి ముఖ్యంగా విద్యార్థులు కూడా వచ్చి అర్ధరాత్రి సమయం వరకు కూడా ఆందోళన చేయడంతో ఒకసారిగా యూనివర్సిటీ యంత్రాంగంలో కదలిక వచ్చింది. అలాగే ప్రభుత్వం కూడా దీనిపైన వెంటనే స్పందించి ఆ యంత్రాంగాన్ని ఆదేశించి వారు విద్యార్థులు కట్టేటువంటి మెస్ ఫీజుకు తగ్గట్టుగా మంచి భోజనం వారికి అందించాలి, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. ఎందుకంటే కలుషితమైన ఆహారం కానీ లేకపోతే పాడైపోయిన ఆహారం కానీ ఇలాంటివి అందిస్తే కనుక విద్యార్థులు అనారోగ్యం పాడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అది ఇంకా చెడ్డ పేరు వస్తుంది యూనివర్సిటీకి కానీ ప్రభుత్వానికి. తప్పకుండా అలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ఆహారం విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన మేరకు ఉన్నత విద్యా మండలి అధికారులు యూనివర్సిటీ యంత్రాంగం కలిసి అన్ని రకాల చర్యలు విద్యార్థులకు మంచి ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. రాణి, ధన్యవాదాలు చంద్రశేఖర్.